సేవా సదన్లో ఇదే లాస్ట్ రోజు. వెళ్తే కూడా స్లిప్పర్స్ మిస్ అయినాయి. ఉదయం 6 గంటలకు వచ్చినాను. ఇప్పటి వరకు వడల కోసం నిలబడినాం కానీ వడలు అస్సలు దొరికిలేవు. వ్యూ వచ్చేసి మా అన్న ఉండే రూమ్ దగ్గర నుంచి 20 రూపీస్ మొత్తం తిరుమల నుంచి మొత్తం ట్రిప్. ఇది ఎంట్రన్స్ ఇక్కడ నుంచి పాప వినాశనం డ్యామ్. మనకున్న పాపాన్లు అన్ని కూడా వినాశనం చెందుతాయి అని అంటే ఆకాశగంగా ఎంట్రన్స్. ఫోర్స్ అయితే నమస్కారం, నేను మీ నడింపల్లి చిన్ని కృష్ణ. ఈరోజు సేవా సదన్లో ఇదే లాస్ట్ రోజు. నేను ఇంకొద్దిసేపట్లో సేవా సదన్లు ఇచ్చిన నా లాకర్ని, తర్వాత నాకు ఇచ్చిన దుప్పటిని వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి నేను మా అన్న దగ్గరికి వెళ్తున్నా. తర్వాత ఈరోజు ఇక్కడ ఉండే 6 ప్లేసెస్ని కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. ఇలా బ్యాగు, చేతిలో రగ్గు, దీని కింద తాళం చెయ్యింది, ఇవి కింద సబ్మిట్ చేసేసి బయలుదేరడమే. వడలు తీసుకోవడానికి ఇట్లా లడ్లు ఎట్లా తీసుకోవాలి, లడ్లు ఎన్ని ఇస్తున్నారు అనేది కూడా మీకు నెక్స్ట్ చూపిస్తాను. నేను సేవా సదన్ నుంచి బయటకు వచ్చేసిన వెళ్ళిపోతున్నాను మా అన్న దగ్గరికి. సేవా సదన్లో ఇదే లాస్ట్ రోజు. వీళ్ళిద్దరు కూడా మా టీం మెంబర్స్. అలా హాల్లో నా 12 మర్చిపోయినా, బయటికి వెళ్ళిపోయి లగేజ్ అంటే బయటికి తీసుకుపోయినాక గుర్తుకు వచ్చింది. అండ్ ఇక్కడ లోపల నేను నావి స్లిప్పర్స్ పెడితే కూడా స్లిప్పర్స్ మిస్ అయినాయి. నేను ఎక్కడైనా పెట్టి మర్చిపోయినానా లేదా ఎవరైనా తీసుకుపోయినారో అయితే తెలియడం లేదు. ఇదండి ఇక్కడ పెట్టిన 12 నాది మర్చిపోయినా. ఇప్పుడు ఈ 12ని బ్యాగ్లో పెట్టడానికి స్థలం లేదు కాబట్టి మెడల్ వేసుకొని తిరగాలి. అన్న రూమ్కి పోయినా కార్ వేసుకోవచ్చు. లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్తున్నా, వడలు దొరుకుతాయి లేదో చూడాలి. బట్ వడలు అయితే కౌంటర్ నెంబర్ 51, 52, 53, 54లో దొరుకుతాయంట. సో దొరికినాయంటే లక్, లేదండి ఇంకా అన్లక్ అని చెప్పుకోవాలి. టెంపుల్ సరౌండింగ్స్లో కూడా చేసిన టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది లడ్డు కౌంటర్స్. ఉదయం 6 గంటలకు వచ్చినాను. ఇప్పటి వరకు వడల కోసం నిలబడినాం కానీ వడలు అస్సలు దొరికిలేవు. ఇది చాలా డిసప్పాయింట్మెంటింగ్. ఎందుకంటే మనకి దొరకకునే కానీ విఐపి వాళ్ళకి మరియు ప్రోటోకాల్ వాళ్ళకైతే వడలు బాగా దొరుకుతున్నాయి. ఇదే నాకు వచ్చిన అంటే. తర్వాత లడ్లు కూడా ఒక టోకన్ మీద 4 ఎక్స్ట్రా. వ్యూ వచ్చేసి మా అన్న ఉండే రూమ్ దగ్గర నుంచి చూడాల్సి అసలు ఇక్కడ ఇది పొగమంచా లేదంటే మేఘమే కిందికి వచ్చిందా అనే డౌట్ అయితే ఉంది నాకు. ఇక్కడ కనబడినది అయితే మ్యూజియం. ఇది ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు, బట్ ఓపెన్ చేస్తే మాత్రం మన తిరుమల గురించి ఇంకా చాలా హిస్టరీ మనం తెలుసుకోవచ్చు, తెలియని హిస్టరీ. అయితే నేను ఆ 6 ప్లేసెస్ ఏవైతే ఏపీఎస్ఆర్టీసీ ప్యాకేజ్ ఉందో ఆ ప్యాకేజ్ తీసుకొని 120 రూపీస్లో ఆ బస్సులో జర్నీ చేసి 6 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తే నేను చూసి మీకే చూపించి నాకు తెలిసి తెలియని కొత్తగా తెలుసుకున్న హిస్టరీ మీకు వివరంగా క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు నన్ను క్షమించి ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేయడానికి నాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మీ విలువైన ఒపీనియన్, వాల్యుబుల్ ఒపీనియన్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ బస్సు దగ్గరికి వెళ్ళినాక నేను చూపిస్తాను ఎక్కడ బస్సు ఎక్కాలా, ఏ బస్సు ఎక్కాలా, ఏమి అనేది మొత్తం మీకు చూపిస్తాను. ఫ్రీ బస్ ఎక్కాను ఇప్పుడే. రామ్ బగీచా బస్ స్టాండ్ వెళ్ళడానికి ఫ్రీ బస్కి ఎక్కాను. అక్కడ రామ్ బగీచా బస్ స్టాండ్ దగ్గర టిఫిన్ చేసి వెళ్ళిపోతాను అక్కడికి. అక్కడ దూరంగా కనబడుతున్న బస్సు ఇప్పుడు మనం ఎక్కాల్సింది. టిఫిన్ చేయడానికని ముందుకు పోయినా బస్సు వచ్చింది చూసుకోలేదు. ఇప్పుడైతే ఫ్రంట్ సీట్ అయితే మిస్ అయిపోయింది. వ్యూ చూడొచ్చు. బట్ ఎక్కేద్దాం పోయి స్పీడ్గా 20 రూపీస్ మొత్తం తిరుమల నుంచి మొత్తం ట్రిప్. ఇది బస్సు ఎక్కేసిన. బస్సులో అయితే ఇంకా జనాలు ఎక్కాలా. ఏ బస్సు నెక్స్ట్ స్టాప్కి వెళ్తుందో చూడాలి. ఎందుకంటే శ్రీవారి పాదాలు, శిలాతోరణం ఒకవైపు, పాప వినాశనం, ఆకాశగంగా, వేణుగోపాల స్వామి గుడి, జాపాలి 3-4 ఒకవైపు ఉంటుంది. అక్కడ దూరంగా ఏవేవైతే ప్లేసులు చూపిస్తున్నారో ఆ ప్లేస్లకే మనం ఇప్పుడు వెళ్ళేది. వేణుగోపాల స్వామి గుడి, జాపాలి, ఆకాశగంగా, పాప వినాశనం, శిలాతోరణం, శ్రీవారి పాదాలు. ఇది మొత్తం కూడా 120 రూపీస్లోనే మొత్తం ఈ 6 ప్లేసెస్కి బస్సులు ఉంటాయి. ఈ బస్సులు ఎక్కడ ఎక్కాలనేది కూడా చూపిస్తాయి. ఇదైతే మనకి రామ్ బగీచా బస్ స్టాండ్ దగ్గర అయితే రెగ్యులర్గా ఈ స్టాప్ దగ్గర బస్సులు ఉంటాయి. ఈ పాప చూడొచ్చు ఎంత క్యూట్గా ఉంది ఇక్కడ చూస్తుంది నన్ను విచిత్రంగా. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ బాలాజీ బస్ స్టాండ్ దగ్గర కూడా కొన్ని బస్సెస్ ఉంటాయి. బట్ ఇక్కడైతే నెంబర్ ఆఫ్ బస్సెస్ వరుసగా ఉంటాయి. నాకు డ్రైవర్ వెనుకల సీటే దొరికింది. ఇప్పుడే స్టార్ట్ అయ్యింది రామ్ బగీచా బస్ స్టాండ్ నుంచి. నెక్స్ట్ పాప వినాశనం, ఆకాశగంగా, జాపాలి, వేణుగోపాల స్వామి. ఈ రూటు ఒక రూట్. ఇంకొక రూట్లో వచ్చేసి మనకి ఇది వచ్చేసి శ్రీవారి పాదాలు, శిలాతోరణం, లాస్ట్ శిలాతోరణం ఉంటుంది. మీకు మొత్తం కూడా క్లియర్గా దాని హిస్టరీ అవన్నీ కూడా మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ రూట్ వెళ్ళే రూట్లో కూడా మొత్తం నేను చూపించేస్తాను మీకు.
ఇప్పుడు మనం వచ్చిన బస్సు అయితే ఇదే, ఇట్లనే లోపలికి వెళ్ళిపోవాలి. ఇక్కడ మొత్తం కూడా షాపింగ్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. మేము షాపింగ్ చేసుకోవచ్చు మనం ఇక్కడికి వచ్చినప్పుడు. బట్ రేట్లు అయితే ఒక రేంజ్లో ఉర్రూతలు ఊగుతాయి. ఇట్లనే ముందుకు పోయినాక నేను కింద పాప వినాశనం చూపిస్తాను. లోపలికి బాగా వాక్ చేసుకోవాలి. లోపలికి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా కిందికి వెళ్ళిపోతే వాళ్ళ వాకిల్ని తాళం తీసుకొని వెళ్ళిపోతే పాప వినాశనం డ్యామ్ గేట్ల పైకి వెళ్తాము. ఇక్కడ చూస్తే ఇది మొత్తం కూడా పాప వినాశనము. ఇక్కడ పాప వినాశనం యొక్క సరౌండింగ్ అండ్ ఇది పాప వినాశనం డ్యామ్ అండ్ ఇది పాప వినాశనంలో నుంచి వాటర్ వస్తూ ఉంటుంటాయి. చూపిస్తాం మీకు కిందికి పోయి. ఇప్పుడు మనం పాప వినాశనం యొక్క నీళ్లు నెత్తిన చల్లుకుందాం. ఇక్కడ బ్యాక్ సైడ్ ఏదైతే టెంపుల్ ఉంది, టెంపుల్లో దర్శనం కూడా చేసుకొచ్చుకున్నాక ఇదొక ప్రాంతం యొక్క నాకు తెలిసిన హిస్టరీని మీకు వివరంగా చెప్తాను. దేవి ఆలయము నిఖిల పాప వినాశనం, అక్కడంతా జనాలు క్రౌడ్ ఫుల్గా ఉన్నారని నేను ఇవతలికి వచ్చినాను. యాక్చువల్గా ఈ పాప వినాశనంలో మనకి వెంకటేశ్వర స్వామి ఇక్కడ వచ్చి స్నానాన్ని ఆచరించినాడు, అంటే పుణ్య స్నానాన్ని ఆచరించినారని ఒక ప్రతీతి ఉంది. దీని ద్వారా ఇక్కడ ఈ గుడి ఒకటే ఏర్పాటు చేసినారు, గంగమ్మ తల్లి. ఇది గంగమ్మ తల్లి విగ్రహం కిందనే మనకి ఆంజనేయ స్వామిది సింధూరంతో అలంకరించబడిన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఇక్కడ. ఇది వచ్చేసి ఇక్కడ పాప వినాశనంలో స్నానాలు చేసిన ఈ నీళ్ళు మన నెత్తిన చల్లుకున్న మనకున్న పాపాలు అన్నీ కూడా వినాశనం చెందుతాయని, అంటే మనకున్న పాపాలు అన్నీ కూడా వెళ్ళిపోయి మనమంతా పాపాలు చేసిన ఇప్పటి వరకు చేసిన లేనివి ఉన్నవి అన్నీ వెళ్ళిపోతాయి అనేటివి ఇదొక ప్రతీతి. నెక్స్ట్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఆకాశగంగలో ఆకాశగంగ స్టోరీ చెప్తాను. ఇలా నెక్స్ట్ చూపిస్తాయి. ఆడ జనాలు అందరూ ఉన్నారు. ఇప్పుడు నేను అక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ బ్యాక్ సైడ్ డ్యామ్ కూడా ఉంది. నేను ఇంకా అక్కడ ముందుకు వెళ్ళి చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా డ్యాము, చెట్టు అయితే అడ్డొస్తుంది కానీ లిటిల్ బిట్ కొంచెం వాటర్ అయితే మూవ్ అవుతున్నాయి. అండ్ అక్కడైతే నేను చూసినంత వరకు నాకు అనిపిస్తుంది ఏమంటే అక్కడ కింద అయితే ల్యాండ్ స్లైడ్ అయ్యి రాళ్ళన్నీ కూడా పైనుంచి పడ్డాయి అన్నట్టే కనబడుతుంది. నేను కొంచెం ముందుకు వెళ్ళి చూపిస్తాను మీకు. ఇంకా ఇప్పుడు మీకు ఇంకా బాగా కనబడుతుండొచ్చు. ఇది ల్యాండ్ స్లైడ్ అయ్యి పడినట్టు అని అయితే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కొండ మొత్తం కూడా ఏదో ఒక లోయ. ఈ లోయ అంటే ఇప్పుడు పాప వినాశనం డ్యామ్ ని జనాలు అయితే ఈరోజు యావరేజ్ ఉన్నారు. నిన్న అయితే సండే, బట్ ఈరోజు మండే కాబట్టి జనాలు ఒక రకంగా ఉన్నారు. అయినా ఈరోజు కూడా జనాలు ఎక్కువగానే ఉన్నారు. ఇక్కడ మనకి షాపింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, చిరుతిండి కావాలంటే దొరుకుతాయి. నెక్స్ట్ బస్సు ఎక్కి బస్సులో ఆకాశగంగకి వెళ్ళేది చూపిస్తాను మీకు. కొంచెం చిన్న ఘాట్ సెక్షన్ మాదిరి కూడా ఉంటుంది, చూపిస్తాను అది కూడా మీకు. మొత్తం వ్యూ ఇది అసలు మైండ్ అయితే బ్లాస్ట్ అవుతుంది వ్యూస్ చూసి. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా. ఇది వచ్చేసి గంగమ్మ తల్లి గుడి, ఆంజనేయ స్వామి విగ్రహము. ఈ కింద మనం చూడొచ్చు పాప వినాశనం. ఇంకా పాప వినాశనం నుంచి కూడా వెళ్ళిపోతున్నాను నెక్స్ట్ బస్ ఎక్కడానికి. ఎన్నికలు ఉన్న స్టాల్లో కీరా తీసుకుందాం అనుకున్నా. 50 రూపాయలు చెప్పినారు. ఎన్నికల మంకీ కూడా ఉంది కానీ 50 అసలు వర్త్ కాదు అంతోటి. ఇక్కడ ముందర ఇంకా మనకి స్నాక్స్ దొరుకుతాయి. ఇంకా మనకి ముందర జాపాలి దగ్గర అయితే చాలా టఫ్ ఉంటుంది కాబట్టి అక్కడ మనం ఆడేమైనా తీసుకోవడం మేలు. ముందర నాకు ఏమైనా టెంప్టింగ్ అనిపిస్తే మాత్రం ముందర తీసుకుంటాను, నాకు నచ్చితే మాత్రం. ఇప్పుడు ఎక్కబోయే బస్సు ఇదే. నెక్స్ట్ ఆకాశగంగకి వెళ్తుంది బస్సు. ఇక్కడ వచ్చి ఒక 10 మినిట్స్ కూర్చున్నాకైతే వెయిటింగ్ టైం తర్వాత బస్సు అయితే వచ్చింది. బస్సు ఎక్కి మనం నెక్స్ట్ ఆకాశగంగకి వెళ్ళిపోదాం. ఆకాశగంగ దగ్గర అవతల పక్క బస్సు దిగి ఇవతలికి వస్తున్నాను. పోతున్నాం. ఇది ఆకాశగంగ ఎంట్రన్స్. ఆకాశగంగ తీర్థానికి ఇలానే కిందికి మెట్ల దిగుకుంటూ వెళ్ళాలి. ఆకాశగంగ తీర్థం లాస్ట్ టైం వచ్చినప్పుడైతే కిందకు తీర్థం దాకా అయితే పంపించలేరు, ఫుల్ రష్ ఉండే. సో ఈసారి ఎలా ఉంటుంది అనేది అయితే చూడాలి. ఇలా వచ్చేసి ఈ మెట్ల దారిలోనే కింద తిరిగి అలా కిందికి వెళ్ళిపోవాలా. ఆడ కింద జనాలు కనబడుతున్నారు కదా, మీరు అక్కడి దాకా వెళ్ళాలి. మళ్ళీ కింది దాకా వెళ్తున్నారు లేదా అనేది అయితే తెలియదు. కింది వరకు వెళ్ళకుంటే మాత్రం అప్సెట్ అయినట్టు. ఎందుకంటే లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినా కూడా ఒక 10 ఇయర్స్ బ్యాక్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసిన ఫ్యామిలీతో పాటు వచ్చేంటాం అప్పుడు. ఇక్కడ ఫోర్స్ అయితే మళ్ళీ స్పీడ్గా ఉంది. ఇక్కడ దాకా ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్
పాయింట్ దాకా అలో చేసేవాళ్ళు. ఆ వీడియో నా దగ్గర ఉంది, బట్ ఆ వీడియో ప్లే చేస్తా, మీరు మాత్రం ఏమనకండి. నన్ను ఆ పాయింట్ దాకా అలో చేసేవాళ్ళు. కింద వాటర్ చూస్తే కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. కింద చూస్తే క్లీన్ అండ్ ప్యూర్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మనం వాటర్ ఇందాక 10 years బ్యాక్ అన్నా, బట్ ఇది 5 years బ్యాక్ అయితే వచ్చాను. చూడొచ్చు మనం ఇప్పుడు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేసాము ఇక్కడికి. పైకి పోయి మీకు స్టోరీస్, దీని గురించి నా స్టోరీ అయితే చెప్తాను. ఇక్కడ ఈ ఏదైతే స్టోరీ ఉందో, ఈ స్టోరీ ఏమంటే ఈ ఆకాశగంగ అనేది నాకు తెలిసిన స్టోరీ. దీనికి 2 స్టోరీస్ ఉన్నాయని అయితే నేను విన్నాను. ఇక్కడ వచ్చేసి తిరుమల నంబి గుడికి ఇంతకుముందు మనకి పూజాది కార్యక్రమాలు చేసేవారు. ఈ తిరుమల నంబి స్వామివారికి అభిషేకం కోసము బిందెల్లో నీళ్ళు తీసుకొని వచ్చేవాడు రోజు. అలాగనే తీసుకొని వస్తుంటే ఒక వేటగాడు దాహం వేస్తుందని చెప్పి తిరుమల నంబిని అడుగుతాడు వాటర్ ఇవ్వమని. బట్ తిరుమల నంబి వాటర్ నేను ఇవ్వలేను, స్వామివారికి పూజకు ఆలస్యం అవుతుంది, అభిషేకానికి. ఆ రోజు చాలా ఆలస్యం అయ్యింది. ఆ అభిషేకానికి ఆలస్యం కావడం వల్ల స్వామివారికి చేయాల్సిన పూజాది కార్యక్రమాలు ఆలస్యం అయ్యాయి. దీంతో అప్పుడు లేట్ అవుతుంది, నేను ఇవ్వడం కుదరదు అని చెప్తాడు. దీనివల్ల తిరుమల నంబి వెంబడి ఆ వేటగాడు వెంబడిస్తూ ఉంటాడు. అలాగే కొద్దిసేపు చూసి తన బాణము ఏదైతే ఉందో బాణంతో కొట్టి నీళ్లు తాగేస్తాడు మొత్తం. అప్పుడు తిరుమల నంబి ఎందుకు అబ్బా మన కుండ వెలితిగా ఉంది, ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుందని చూస్తే ఆ కుండలో నీళ్ళన్నీ కూడా ఆ వేటగాడు తాగేస్తాడు. దీనివల్ల అప్పుడు కోపగించిన తిరుమల నంబి అడుగుతాడు, ఎందుకు ఇలా వాటర్ నీరు తాగేసావు, స్వామివారికి అభిషేకానికి సమయం అవుతుందని చెప్పాగా అప్పుడు ఆ వేటగాడు దగ్గరలో ఒక తీర్థం ఉందని చెప్పి తీసుకొని వస్తాడు. ఆ తీర్థం దగ్గరకు తీసుకొని వస్తే ఇక్కడ మొత్తం కూడా బండరాళ్ళు, ఇప్పుడున్న బండరాళ్ళు ఏవైతే బ్యాక్ సైడ్ బండరాళ్ళు ఉన్నాయో ఈ బండరాళ్ళు ఉన్నాయని చెప్పి ఈ తిరుమల నంబి కోప్పడంగా అప్పుడు తన మరొకసారి బాణం తీసి కొట్టగా అక్కడ భయంకరమైన వేగంతో నీరు వస్తుంది. అప్పుడు ఆ నీరు రావడం కారణంగా తను వెంటనే ఆ వేటగాడు అదృష్టమైపోతాడు. అండ్ సడన్గా మాయమైపోతాడు. ఈ మాయమైపోవడం కారణంగా అప్పుడు తను మళ్ళీ అక్కడ ఉన్న నీటిని తీసుకుని స్వామివారికి అభిషేకానికి తీసుకుపోతాడు. ఆ తర్వాత ఆలోచించగా అప్పుడు అర్థమవుతుంది ఆ వేటగాడు ఎవరో గారు వెంకటేశ్వర స్వామి వారే మన ఈ వేటగాడి రూపంలో ఇక్కడికి వచ్చినారని చెప్పి చెప్తారు. దీని కారణంగా ఇది స్టోరీ. దీనికి ఆకాశగంగ అని పేరు. ఇంటికి మెయిన్ రోడ్డుకి వెళ్ళే దారి ఇదల్లా కూడా ఎంత బాగా నేచర్ ఉందో చూడొచ్చు మనం. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది.